అమ్మాయిలకు ఒక ఛాలెంజ్ ఇస్తానుకుంటున్నా. బిగ్ బాస్ చూస్తే ప్రతి ఒక్క అమ్మాయికి మీకు ఒక ఛాలెంజ్. నా పేరు పవన్ కుమార్. ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఈసారి ఒక అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టడానికి దగ్గర ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే అమ్మాయిని గెలిపించుకోండి. ఎందుకంటే అమ్మాయి చాలా మంచి గేమ్ ఆడుతుంది. ఎటువంటి సింపతి గేమ్ చేయడం, ఎటువంటి ఇబ్బంది గేమ్ చేయలేదు. చాలా జెన్యున్ గేమ్ ఆడుతుంది. ఆ రిక్వెస్ట్ ప్రతిసారి బిగ్ బాస్ అందరూ అబ్బాయిలకు ఇచ్చారు. మీ అమ్మాయిలకు ఒక అవకాశం మీరు ఓట్లు వేసుకోండి. మేము కూడా అబ్బాయి సపోర్ట్ ఇస్తాం. మేము కూడా ఓట్లు వేస్తాం. అమ్మాయిని విన్ చేయాలి మనస్ఫూర్తి దొరకకుండా. చాలా మంచి దమ్ము ఉన్న గ్యారెంటీ 100% కప్పు కొట్టుకుపోతాను. విష్ణుప్రియ అన్న నాకు ఒక పాయింట్ చెప్తాను. విష్ణుప్రియ మీరు చూడండి, మన ఒక మాట అన్నదన్న సోనియా లైక్ ఏదో గేమ్ ఆడుతుంటే అడల్ట్ అనే పదం వాడింది. అక్కడ ఎంత పెద్ద ఇష్యూ చేసాను, చిన్న మ్యాటర్ పట్టుకొని నేను అడల్ట్ అని ఏందని చూస్తుంటే మన సోనియా మాట అన్న అడల్ట్ అని విష్ణుప్రియ కామెడీ చేస్తాయి అని తను ఎన్నో షోలు సక్సెస్ఫుల్ రన్ చేసింది అన్న విష్ణుప్రియ. అంత పక్కన పెట్టాను. నాకు ఆ పదం నచ్చక నేను గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా నెగిటివ్ వర్డ్ వచ్చింది. అంతెందుకన్నా మన సోనియా ఒక మాట అంటది ఏంటంటే, నీకు తల్లిదండ్రులు లేరేమో, నువ్వు అందుకోసమే నీకు నచ్చినట్లు వేసుకుంటున్నావు, నాకు తల్లిదండ్రులు నచ్చింది నా పేరెంట్ చూస్తారా అన్నది. నాకు అనిపించింది అంటే విష్ణుప్రియ తల్లి లేదు కాబట్టి అట్లా అంటుందేమో అనుకున్నా. నిజంగా ఆ రోజు విష్ణుప్రియ గంట సేపు ఏడిచి ఉంటే మాత్రం ఎక్కలేని సింపతి గేనేది. ఈరోజు నాగమణి కంటే జస్ట్ అక్కడెక్కడ బయట ఉంటే నాకు నా పిల్లలు కావాలని తల్లి కావాలని అంటుంది కదా. ఆ రోజు విష్ణుప్రియను నాకు మదర్ లేదని అన్న ఒక మాట అని ఉంటే ఎక్కలేని సింపతి గేనేది అన్న. తను ఇప్పుడు అంతేందుకు నాగార్జున వచ్చి కూడా ఆ ఫుటేజ్ చూపిస్తాడు మన సండే రోజు. నేను అనుకున్నా 100% విష్ణుప్రియ సోనియాని వేసుకున్నా, మండే రోజు నామినేషన్ వేసుకుంటా అనుకున్నా. అసలు విష్ణుప్రియ నామినేషన్ కూడా వెళ్ళలేదు సోనియాకి. అంత మంచి గొప్ప మనసు ఎవరికి ఉంటుంది అన్న. నిజంగా చాలా అంటే తను ఈ మధ్యలో బిగ్ బాస్కి వచ్చిన కొద్దిగా డైలమాలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ తనకున్న ఫ్యాన్ బేస్ ఎవరు లేదన్న. తనకు ఆల్రెడీ ఆర్మీ స్టార్ట్ అయిపోయింది బయట. సో సోనియా ఎంత గుంజుకున్నా, నిఖిల్ ఎంత గుంజుకున్నా తన బయటకు పంపించే ఛాన్సెస్ 100% టాప్ 2 క్యాండిడేట్ అన్న. అవునాను కదన్న.